నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. కొందరికి బాధ కలిగినప్పుడు నలుగురితో షేర్ చేసుకుంటూ ఉంటారు. అది మంచి విషయమే అండి. కాకపోతే ఏంటంటే మన పర్సనల్స్ మనకి అంటే మన ఇంట్లో జరిగే విషయాలు వాటి గురించి మాత్రము జనరల్గా బయట వాళ్ళతో డిస్కస్ చేయకుండా ఉంటేనే మంచిదేమో అనిపిస్తుంది ఎప్పుడు కూడా. అది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. కానీ సడన్గా మనసుకు బాధ కల్పించినప్పుడు మాత్రం ఎవరైనా కనిపించేసి మొత్తం చెప్పేసుకుంటూ ఉంటాం. అంటే ఇది దట్ ఈస్ ఎమోషనల్ వీక్నెస్ అనమాట. అంతకన్నా ఏం చేయలేము. బట్ సాధ్యమైనంత వరకు కొన్ని విషయాలను మనం ప్రైవేట్గా ఉంచుకోవాలి. కొన్ని విషయాలు పబ్లిక్గా చెప్పినా కూడా పర్వాలేదు. అది ఏది ఏ కేటగిరీకి వెళ్తుందో మనం తెచ్చుకోవాల్సిన ఇంటెలిజెన్స్ మనలోనే ఉంటుందన్నమాట. సో తప్పకుండా దీని గురించి ఆలోచించాలి అందరం కూడా, మీరు నేను ఎవ్రీబడి. సో ఈరోజు మాత్రము ఏది ప్రైవేట్ కాదండి, అన్నీ పబ్లికే. సో ఈరోజు మన అమృతంలో చక్కటి వంటకాలు మీ అందరి కోసం రెడీగా ఉన్నాయి కాబట్టి మొదలు పెట్టేద్దాం. సో ఫస్ట్ వంట పేరేంటో తెలుసా? పిల్లలందరికీ బాగా ఇష్టమైనటువంటి స్వీట్ కార్న్ దోశ. సో మామూలుగా స్వీట్ కార్న్ అంటే ఉడికించుకొని తింటూ ఉంటాము. స్వీట్ కార్న్ అంటే చాలా రకాలుగా తింటూ ఉంటాము, వడలు చేసుకుంటూ ఉంటాము. మరి స్వీట్ కార్న్తో మన అమృతంలోనే కబాబ్స్ కూడా తయారు చేసుకున్నాము. సో అలా ఏంటి అంటే ఈరోజు స్వీట్ కార్న్తో దోశ అనమాట. ఇది ఎలా ఉండబోతుంది చూద్దాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. స్వీట్ కార్న్ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు 1 కప్పు, బొంబాయి రవ్వ 4 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్లు, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, మిక్స్డ్ హర్బ్స్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. స్వీట్ కార్న్ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో స్వీట్ కార్న్ అందరికీ, పిల్లలకు మాత్రమే కాదండి, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టమైనటువంటిది. అండ్ అలాగే ఆరోగ్యానికి మంచిది. సో ఏదైతే ఆరోగ్యానికి మంచిదయ్యి మనకు అంటే మంచి పోషక విలువలు ఉంటాయో, మంచి రుచికరమైందో అది ఎంత అదృష్టం అండి అసలు కదా. అంటే మనకు కొన్ని ఉంటాయి నోటికి రుచిగా ఉంటాయి కానీ ఆరోగ్యకరంగా ఉండవు, కానీ కొన్ని మాత్రం రివర్స్ అనమాట. సో అలా మొక్కజొన్న ఏంటి అంటే అన్ని విధాలుగా కూడా టిక్ మార్కే దానికి. సో ఇదేంటి అంటే మనకు మొక్కజొన్నలో మంచి శక్తిని అందించేటువంటి ఒక పోషక విలువలు ఉంటాయి. సో మంచి ఎనర్జీ వస్తుంది. అంతేకాకుండా మలబద్ధకం చాలా వరకు తగ్గుతుంది. సో కొంతమందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే మనకు మొక్కజొన్న అనేది మలబద్ధకం తగ్గించడానికి బెస్ట్ రెమెడీ అని చెప్పచ్చు. అంతేకాకుండా మనకి ఇందులో రోగనిరోధక శక్తిని మెరుగుపరిచేటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి. అలాగే జుట్టుకి సంబంధించి కూడా అంటే జుట్టు పెరుగుదలకు, తర్వాత స్కిన్ హెల్త్ని కాపాడే విధంగా ఉంటాయి. సో అలా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఓవరాల్గా మనకు స్వీట్ కార్న్ అనేది ఆరోగ్యానికి సూపర్ అనమాట. టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. సో ఈరోజు దాంతో మనం దోశ తయారు చేసుకోబోతున్నాం. సో ఇది కూడా మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. మీరు ఉదయాన్నే లేచిన తర్వాత మీకు ఏ టిఫిన్ చేయాలో అర్థం కాకపోతే కనుక 100% ఈ వంటను మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో నానబెట్టడాలు, ముందు రోజే చేయడాలు ఇట్లాంటివి ఏమీ లేవు కాబట్టి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 1 కప్పు స్వీట్ కార్న్ తీసుకుందాం. అలాగే ఘాటుకు సరిపడా అల్లం ముక్కలు, అలాగే దీనికి తగ్గట్టుగా కాస్త ఉప్పు, అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే కాస్త రవ్వ, కరకరలాడుతూ ఉండాలి కదా, అలాగే పెరుగు. సో ఎప్పుడైనా కూడా ఇన్స్టెంట్గా మనం దోశ తయారు చేసుకుంటున్నా, ఇడ్లీ తయారు చేసుకుంటున్నా కూడా మనం ఆ ఫర్మెంటేషన్ ప్రాసెస్ కోసం మనం పెరుగు వేస్తూ ఉంటాం. సో దీంట్లో కూడా మనం కాస్త పెరుగు వేసుకుందాం. సో ఇప్పుడు దీంట్లో మనం సరిపడా నీళ్లు పోసుకొని చక్కగా దోశపిండిలాగా రుబ్బేసుకోవాలన్నమాట. సో దోశపిండి కన్సిస్టెన్సీ అందరికీ తెలిసిందే కదా. సో దీంట్లో నీళ్లు పోసుకొని దోశపిండిలాగా రుబ్బుకొని తీసుకొచ్చేసిన తర్వాత ఇందులో ఏమేమి యాడ్ చేస్తున్నాము, పిల్లలకి ఇష్టంగా అయ్యే విధంగా ఏమేమి కలుపుతున్నాము అనేది కూడా చెప్తా. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా మనం పిండిలాగా తయారు చేసేసాం. ఇది ఒక్కసారి కన్సిస్టెన్సీ కూడా నేను మీకు చూపిస్తాను. ప్రాపర్ దోశ పిండి కన్సిస్టెన్సీ అనమాట. సో ఇప్పుడు దీంట్లో మనం కాస్త మొక్కజొన్న పిండి వేసుకుందాం. అంటే కొంచెం మనకు కరెక్ట్గా కరకరలాడుతూ రావడానికి కన్సిస్టెన్సీ కోసం. ఎక్కువ అక్కర్లేదండి. ఇలా చక్కగా మొక్కజొన్న పిండి వేసేసుకొని కొంచెం ఉండలు లేకుండా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుందాం దీంట్లో. అలాగే మిక్స్డ్ హర్బ్స్ కూడా వేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం.
ఇలా చక్కగా టేస్టీ ఇంగ్రీడియంట్స్ ఎన్ని వేసాం కదండి. అంటే మనకు మిక్స్డ్ హర్బ్స్ వేసాము, తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాము. సూపర్. సో ఇది 100% నార్మల్ దోశలా కాకుండా కొంచెం మంచి ట్రెండీ దోశలాగా అవుతుందని మాత్రం చెప్పొచ్చండి. పిల్లలు మాత్రం చాలా బాగా ఇష్టపడతారు. ఓకే, ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇది నేను చెప్పినట్టుగా ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు కాబట్టి పిల్లలు ఎప్పుడైనా సండే రోజు అనుకోండి, మనకు అసలు ఏం టిఫిన్ చేయాలో అప్పుడప్పుడు నిజంగా తోచదు. ఆడవాళ్ళకి పెద్ద క్వశ్చన్ మార్క్. లంచ్ డిన్నర్ తోస్తాయేమో కానీ ఈ బ్రేక్ఫాస్ట్ అనే ఒక మాట మాత్రం అబ్బా ఏం చేయాలి ఇప్పుడు అనిపిస్తుంది. సో ఈసారి ఇలా ట్రై చేయండి ఒకసారి. మొక్కజొన్న స్వీట్ కార్న్ జనరల్గా పిల్లలున్న ఇంట్లో అయితే 100% ఉంటుంది. సో మొక్కజొన్న, అలాగే రవ, పెరుగు ఇవన్నీ ఉన్నాయి, హర్బ్స్ ఉంటాయి, ఇంట్లో చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి. అలా చక్కగా రుబ్బేసుకోవడము, పెరుగు యాడ్ చేసేసుకోవడము, చక్కగా దోశలాగా వేసేసుకోవడము. ట్రై చేయండి ఒకసారి. సో దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా మనము అల్లము, అలాగే పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాం అనమాట. అన్ని గ్రైండింగ్లోనే. సో ఎక్కడా కూడా పిల్లలకి పంటికి తగలదు మధ్యలో. సో మొత్తం దోశ పిండిలో మిక్స్ అయిపోతుంది కాబట్టి ఏరే అవకాశము అసలు ఉండదు. ఓకే, సో కొంచెం మనకి తవ్వ కూడా వేడైపోయింది. సో ఇందులో ఎటువంటి కలర్ కూడా మనం వేయలేదు. సో చక్కగా అంటే స్వీట్ కార్న్ కలరే అనమాట అది. ఓకే అండి, తవ్వ కూడా వేడెక్కిపోయింది కాబట్టి ఇక చక్కగా దోశ వేసేసుకుందాం. సో దీన్ని చక్కగా మనం కాస్త నూనె వేసుకొని కాల్చుకోవాలి. సో ఇలా నేను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నూనెతో 2 వైపులా కాలుస్తూ ఉంటాను. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. శరీరంలో వేడి తగ్గాలంటే ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుందండి. అలోవెరా జ్యూస్ని తరచూ తీసుకుంటూ ఉంటే కూడా ఒంట్లో వేడి తగ్గుతుంది. అలాగే అలోవెరా ఆకుల మధ్య జెల్ ఉంటుంది కదా, సో దాన్ని తీసుకొని మన నుదుటి మీద చక్కగా అప్లై చేసుకుంటే కూడా శరీరంలో వేడి అది లాగేసి వేడిని తగ్గిస్తుంది. మరి ఇలా అలోవెరా హీట్ని తగ్గించే విషయంలో చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి మీకు ఈ అవసరం అయితే తప్పకుండా ఉపయోగించండి. మనం చక్కగా స్వీట్ కార్న్ పిండి రెడీగా అయింది. సో దాంట్లో మనం మొక్కజొన్న పిండి అవన్నీ కూడా వేసుకున్నాము. సో చక్కగా దోశలాగా వేసేసుకున్నాము. సో 100% ఇది చాలా చాలా బాగుంటుందండి. కరకరలాడుతూ ఉంది చూసారా పైనంతా కూడా. సో కరకరలాడుతూ ఉంది. అండ్ 2 వైపులా కూడా మనం నూనెతో కాల్చుకున్నాం. సో ఒక్కసారి మీకు ఇటువైపు కూడా వేసి చూస్తాను. ఎస్, చూసారా? సో సూపర్గా అయిపోయింది. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసేయచ్చండి. ఆఫ్ చేసేసి ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా రుచికరమైన కరకరలాడే స్వీట్ కార్న్ దోశ మీ అందరి కోసం రెడీ అయిపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. స్వీట్ కార్న్ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు 1 కప్పు, బొంబాయి రవ్వ 4 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్లు, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, మిక్స్డ్ హర్బ్స్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. స్వీట్ కార్న్ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో మొక్కజొన్న గింజలు, అల్లం ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి, బొంబాయి రవ్వ, పెరుగు వేసి సరిపడా నీళ్లు పోసి దోశ పిండిలాగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో కార్న్ ఫ్లోర్, చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హర్బ్స్, కొత్తిమీర వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వ వేడి చేసుకుని సిద్ధం చేసుకున్న పిండిని దోశలాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకుని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే స్వీట్ కార్న్ దోశ రెడీ. స్వీట్ కార్న్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. స్వీట్ కార్న్ అలాగే అల్లం కాంబినేషన్ చాలా బాగుంది యాక్చువల్లీ. అలాగే హర్బ్స్ ఉన్నాయి కదా, వాటి టేస్ట్ చాలా బాగా యాడ్ ఉంది. ఇవన్నీ మనకు స్పెషల్ అట్రాక్షన్స్ అనమాట దీంట్లో. సో ఖచ్చితంగా మీరు స్వీట్ కార్న్ దోశ తయారు చేసుకునేటప్పుడు సింపుల్గా ప్లెయిన్గా అలా చేసుకోకుండా అలా కొంచెం హర్బ్స్, అలా కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు మఖానా అంజీర్ ఫ్రూట్ మిక్స్. మామూలుగా పూల మఖానాతో మామూలుగా మనం వేయించుకొని ఒక స్నాక్ లాగా తింటూ ఉంటాం. అలాగే అంజీరు అంటే ఒక డ్రై ఫ్రూట్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డ్రై ఫ్రూట్.
సో మరి ఈ కాంబినేషన్తో ఫ్రూట్ మిక్స్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మఖానా అంజీర్ ఫ్రూట్ మిక్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మఖానా 1 కప్పు, నానబెట్టుకున్న జీడిపప్పు 1/2 కప్పు, నానబెట్టుకున్న బాదం పప్పు 1/2 కప్పు, నానబెట్టుకున్న అంజీర్ 4, పాలు 1 కప్పు, నానబెట్టుకున్న చియా సీడ్స్ 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టుకున్న గోంద్ కటీరా కొద్దిగా, ద్రాక్ష ముక్కలు 1/2 కప్పు, యాపిల్ 1, పైనాపిల్ 1, కివి 1, ఖర్జూరం ముక్కలు 1/2 కప్పు, దానిమ్మ గింజలు 1/2 కప్పు, పుచ్చకాయ గింజలు 1/2 కప్పు, గుమ్మడి గింజలు 1/2 కప్పు, పొద్దుతిరుగుడు గింజలు 1/2 కప్పు. మఖానా అంజీర్ ఫ్రూట్ మిక్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో పేరులోనే ఉంది మఖానా ఫ్రూట్ మిక్స్. అంటే ఏంటి? మఖానా మన ముఖ్యమైన పదార్థము. మఖానాతో పాటు ఫ్రూట్ మిక్స్ అంటే ఏమేమి తీసుకుంటున్నాం ఇక్కడ? పైనాపిల్, కివి, యాపిల్, ఖర్జూరము, అలాగే నల్ల ద్రాక్ష, దానిమ్మ గింజలు, అలాగే మనకు డ్రై ఫ్రూట్స్లో చూసుకుంటే బాదాము, జీడిపప్పు, అంజీరు, ఈ మూడింటిని కూడా నానబెట్టుకున్నాం ముందుగా. ఈ మూడింటిని అలాగే గోంద్ కూడా నానబెట్టుకున్నాం. సో గోంద్ చాలా మంచి చలువ చేసేటువంటి పదార్థం. సో ఒక మనిషికి ఎవరికైనా చాలా వేడి చేసేసింది అంటే ఖచ్చితంగా గోంద్ తినమని చెప్తూ ఉంటారు, పిల్లలకైనా కూడా. సో గోంద్ ఈజ్ వెరీ గుడ్ అనమాట. సో గోంద్ మామూలుగా ఏదైనా స్మూదీస్లో, డ్రింక్స్లో కూడా వేసుకొని తాగుతూ ఉండొచ్చు, లేదా ఇలా ఫ్రూట్ మిక్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇక మనకు డ్రై ఫ్రూట్స్ గురించి ఏం చెప్పాలండి? అంజీరు, బాదాము, జీడిపప్పు, ఇవన్నీ అంటే మనకు నరాల బలహీనత తగ్గించడానికి డ్రై ఫ్రూట్స్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ అంటేనే మనకు విటమిన్ B12. సో విటమిన్ B12 ఎప్పుడు తీసుకోవాలి? ఎక్కువగా నర్వ్స్, మజిల్స్ ఇవన్నీ కొంచెం వీక్గా ఉన్నప్పుడు, స్ట్రెంథనింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తీసుకోమని చెప్తూ ఉంటారు డాక్టర్స్. అది సో ఏంటి అంటే మనకు నర్వ్స్ స్ట్రెంథనింగ్ చేయడానికి, అలాగే బ్రెయిన్ పనితీరును మెరుగుపరచుకోవడానికి మనకు ఖచ్చితంగా ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఇక ఫ్రూట్స్ గురించి ఏం చెప్పాలండి? సో మంచి డీటాక్స్. సో మనకి శరీరంలో ఉన్న చెడు మలినాలను తొలగించే విషయంలో ఏ ఫ్రూట్ అయినా కూడా, అంటే ఇప్పుడు మనకి యాపిల్లో విటమిన్ C ఉంటుంది, ఖర్జూరంలో మంచి ఐరన్, జింక్, బ్లడ్ ఇంప్రూవ్ చేయడానికి ఎలిమెంట్స్ ఉంటాయి, తర్వాత పైనాపిల్లో వైటమిన్ C ఉంటుంది, గ్రేప్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, దానిమ్మ గింజల్లో మనకు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇలా మనకి ఏదైనా కూడా మఖానాతో స్టార్ట్ చేసుకుంటే ప్రోటీన్. సో అలా అన్నీ కూడా మనకు చాలా హెల్ప్ చేస్తాయి. ఇంత హెల్దీ వంటకం అన్నమాట ఈరోజు మనం చేసుకుంటున్నాం. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పూల్ మఖానా, అలాగే నానబెట్టుకున్న బాదాం, నానబెట్టుకున్న అంజీర్, అలాగే నానబెట్టుకున్న జీడిపప్పు, అలాగే దీంట్లో కాస్త పాలు. సో దీన్ని చక్కగా మనము రుబ్బేసుకోవాలి. రుబ్బుకున్న తర్వాత సో నెక్స్ట్ ఇందులో ఏమేమి వేస్తున్నానో ఏంటో కూడా చెప్పేస్తా. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా నున్నగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం. అసలు ఇది మంచి ప్రోటీన్ షేక్ అండి. ఇప్పుడు నా చేతిలో ఉన్నదైతే 100% ప్యూర్ ప్రోటీన్ షేక్ అనమాట. సో ఇప్పుడు దీంట్లో మనం చక్కగా కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇంతవరకు మనం చేసింది ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్, ముఖ్యంగా జీడిపప్పు, బాదం పప్పు, అలాగే అంజీరు, ఈ మూడింటిని కూడా నానబెట్టుకొని వేసేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం ఫ్రూట్స్ వేసుకుంటాం. ఓకే, సో మఖానా, అంజీర్ అయిపోయింది. సో ఇప్పుడు రెండో భాగంలోకి వచ్చేది ఫ్రూట్ మిక్స్ అనమాట. సో ఇక్కడ మనం తీసుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ముందుగా నానబెట్టుకున్నటువంటి గోంద్ వేసేసుకుందాము. గోంద్ కటారి అంటారు, కొంతమంది గోంద్ అంటారు. ఇంకొంచెం వేసుకుందాం. సో ఆ తర్వాత ఇందులో నానబెట్టుకున్న చియా సీడ్స్, ఎక్కువ కూడా అక్కర్లేదండి, కొంచెం. ఆ తర్వాత ఇక ఫ్రూట్స్ అన్ని కూడా మనం వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు సమ్ సీక్వెన్స్లో. దానిమ్మ గింజలు, యాపిల్ ముక్కలు, కివి ముక్కలు, అన్నీ కూడా ఇంపార్టెంట్ కదండి. పుల్లగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మనం దాన్ని ఇంక్లూడ్ చేసుకోవాల్సిందే. ఆ తర్వాత పైనాపిల్ ముక్కలు, ఆ తర్వాత బ్లాక్ గ్రేప్స్, అలాగే ఖర్జూరం కూడా. ఖర్జూరంని కూడా మనం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, సో వాటిని కూడా వేసేసుకోవాలి. ఒక చిన్న స్వీట్నర్ లాగా యాడ్ అవుతుంది. ఆ తర్వాత కొన్ని పంకిన్ సీడ్స్, అలాగే పొద్దుతిరుగుడు గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే
వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది మిక్స్ చేసుకుంటూ ఒక 5 నిమిషాల పాటు వదిలితే ఏంటంటే మనకు ఆ ఫ్రూట్స్లో ఉన్నటువంటి సారం అదంతా కూడా మనం చేసుకున్నటువంటి ఆ ప్రోటీన్ షేక్, ఆ ప్రోటీన్ పేస్ట్ ఏదైతే ఉందో దానికి బాగా పడుతుందన్నమాట. ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. మీరు అధిక మూత్రంతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. మెంతి కూరను ఒక కూరలాగా చేసుకొని వారం రోజుల పాటు కంటిన్యూస్గా తినాలి. అలా తినడం వల్ల అధిక మూత్రం అనేటువంటి సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. ఈ చిట్కా మీకు ఉపయోగమైతే ట్రై చేయండి. మనం చక్కగా ప్రోటీన్ షేక్లో ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకున్నాము. అలాగే మనము సీడ్స్ అవన్నీ అంటే పంప్కిన్ సీడ్స్, పొద్దుతిరుగుడు గింజలు, వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ కూడా వేసేసుకున్నాం కదా. సో ఇది చూసారా కాస్త సెటిల్ అయింది, అంటే ఒక కన్సిస్టెన్సీ వచ్చిందనమాట దీనికి. సో దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఇందులో, చక్కగా బ్లాక్ గ్రేప్స్, పైనాపిల్ ఎన్ని ఉన్నాయండి. అన్నీ అసలు పిల్లలకు కానీ ఇది పెట్టారంటే అన్ని రకాలుగా అసలు సూపర్ అంటే సూపర్ అనమాట. పైన నుంచి కాస్త అందంగా మనం వీటితో పంప్కిన్ సీడ్స్తో, పొద్దుతిరుగుడు గింజలతో, వాటర్ మిలన్ సీడ్స్తో, అలాగే లైట్గా చియాతో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. చాలా టేస్టీగా, చాలా హెల్దీగా, అందరూ బాగా ఇష్టపడేటువంటి మఖానా అంజీర్ ఫ్రూట్ మిక్స్ రెడీ అయిపోయింది. తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మఖానా అంజీర్ ఫ్రూట్ మిక్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మఖానా 1 కప్పు, నానబెట్టుకున్న జీడిపప్పు 1 కప్పు, నానబెట్టుకున్న బాదం పప్పు 1 కప్పు, నానబెట్టుకున్న అంజీర్ 4, పాలు 1 కప్పు, నానబెట్టుకున్న చియా సీడ్స్ 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టుకున్న గోందు కటీరా కొద్దిగా, ద్రాక్ష ముక్కలు 1 కప్పు, యాపిల్ 1, పైనాపిల్ 1, కివి 1, ఖర్జూరం ముక్కలు 1 కప్పు, దానిమ్మ గింజలు 1 కప్పు, పుచ్చకాయ గింజలు 1 కప్పు, గుమ్మడి గింజలు 1 కప్పు, పొద్దుతిరుగుడు గింజలు 1 కప్పు. మఖానా అంజీర్ ఫ్రూట్ మిక్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో పూల్ మఖానా, నానబెట్టుకున్న బాదం, నానబెట్టుకున్న అంజీర్, నానబెట్టుకున్న జీడిపప్పు, పాలు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో నానబెట్టుకున్న గోంద్ కటీర్, నానబెట్టుకున్న చియా సీడ్స్, దానిమ్మ గింజలు, యాపిల్ ముక్కలు, కివి ముక్కలు, పైనాపిల్ ముక్కలు, ద్రాక్ష పళ్ళు, ఖర్జూరం ముక్కలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చకాయ గింజలు వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి గుమ్మడికాయ గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, చియా సీడ్స్ వేసి గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మఖానా అంజీర్ ఫ్రూట్ మిక్స్ రెడీ. చూసారు కదా మఖానా అంజీర్ ఫ్రూట్ మిక్స్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎస్, కావాల్సిన పదార్థాలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఫ్రూట్ మిక్స్ అంటేనే ఫ్రూట్స్ ఆల్మోస్ట్ మనకు సాధ్యమయ్యి మనం కొనుక్కునేటువంటి ఫ్రూట్స్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి కదా. సో ఖచ్చితంగా అన్ని వేస్తేనే బాగుంటుంది, అదే మన స్పెషాలిటీ అంటే. ఓకే, సో దీనికి మంట అక్కర్లేదు. సో హ్యాపీగా వితౌట్ ఆయిల్, వితౌట్ ఫ్రైయింగ్ హ్యాపీగా అలా తినేయచ్చు. సో ముందుగా టేస్ట్ చేసేస్తాను. సూపర్, కాస్త పుల్ల పుల్లగా, కాస్త తీయగా, మఖానా టేస్ట్ కూడా తెలుస్తుంది బాగా, జీడిపప్పు టేస్ట్, అంజీర్ టేస్ట్ సూపర్గా తెలుస్తుందండి. అన్ని టేస్ట్లు చాలా బాగుంది. సో అంటే ఫ్రూట్ మిక్స్ అండి, అన్నీ వేసిన తర్వాత బాగుండకుండా ఎలా ఉంటుంది. ఇది ఇంకా మీకు కొంచెం స్వీట్గా కావాలి అనుకుంటే, ఇది సటిల్గా ఉంది టేస్ట్, ఇంకా స్వీట్గా కావాలి అనుకుంటే కనుక మీరు కాస్త తేనె వేసుకోవచ్చు పైనుంచి, ఇంకొంచెం స్వీట్నర్, లేకపోతే ఖర్జూరమే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అంతే. సో అంతకన్నా మరి దీని ఇంకేం మాటలు వేరు చేయకండి. సో చాలా బాగున్నాయి. ఈరోజు నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు కూడా మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. ఇది ఇవాల్టి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.